ఊబిలో చిక్కుకుని తిరిగి బయటికి రాలేక తలెత్తుకుని బతకలేక దివాలా తీసి మన దేశంలో 8,000 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక ఫైనాన్స్ రీసెర్చ్ కంపెనీ వేసిన లెక్క ఇది. 2019లో 5,500, 2020లో 6,000 ఉన్న రుణ బలవన్మరణాల సంఖ్య గతేడాది ఏకంగా 8,000కు చేరింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడులోనే రుణపాసం వెంటాడి ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలా అప్పుల నొప్పులు కేవలం మనకేనా? మనల్ని పాలించే ప్రభుత్వాలకు లేవా అంటే ఎందుకు లేవు? ఇంతకంటే భయంకరంగా ఉంటాయి. కాకపోతే ఆ నొప్పిని తరువాతి బడ్జెట్స్కు క్యారీ ఫార్వర్డ్ చేయడమో, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల నెత్తిన రుద్దడమో చేసి చక్కగా వెళ్ళిపోతాయి. కానీ అప్పును ఆషామాషిగా తీసుకుని అలవోకగా అప్పులు చేసి ఖజానాను నింపి దాంతో కలిగే నొప్పిని బలవంతంగా దాచిపెడుతున్నారు పాలకులు. రేపటి రోజున ఎదురయ్యే దరిద్రాల్ని తెలివిగా మర్చిపోతున్నారు. కానీ ఈ అప్పుల కొలిమి ఒక ఆటం బాంబుగా మారి ఎప్పుడొకసారి పేలిపోవడం అయితే పక్కా. 10 లక్షల కోట్లు నాకు అప్పు ఉంది. వారసత్వంగా వచ్చిన సమస్య. బ్రాండ్ ఏపీ టోటల్గా డిస్ట్రాయ్ అయింది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. వాళ్ళు కడుపు చించుకున్నప్పుడు ఏంటి బీదరుపులు అని అప్పట్లో తేలిగ్గా తీసుకున్నారు జనం. కానీ అంకెల్లో చూస్తే వాళ్ళు చెప్పింది అక్షర సత్యం, నిష్ఠుర సత్యమని క్లియర్గా తెలుస్తుంది. మన దేశంలో డజనుకు పైగా రాష్ట్రాలు గొంతు దాకా అప్పులు చేసి పైసల కరువుతో అలమటించిపోతున్నాయి. ఊబిలోంచి బయటికి రాలేక పిక్కచచ్చిపోతున్నాయి. తమిళనాడు 9.6 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్ 8.6 లక్షల కోట్లు, మహారాష్ట్ర 8.1 లక్షల కోట్లు, కర్ణాటక 7.3 లక్షల కోట్లు, వెస్ట్ బెంగాల్ 7.1 లక్షల కోట్లు, రాజస్థాన్ 6.4 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 5.6 లక్షల కోట్లు. ఇది మన దేశంలో రుణభారాన్ని మోయలేక చేస్తున్న టాప్ 7 రాష్ట్రాల జాబితా. పాండిచ్చేరికున్న 10,000 కోట్ల అప్పుతో కలుపుకుంటే దేశంలోని 31 రాష్ట్రాలు చేసిన అప్పు అక్షరాల 93.9 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం దాకా తీసిన లెక్క ఇది. విచిత్రమేంటంటే 24 కోట్ల జనాభా ఉండే ఉత్తరప్రదేశ్ కంటే అందులో 3వ వంతైనా లేని తమిళనాడు ఎక్కువ అప్పు చేయడం. అప్పుల మీద ఇంత ఆత్రపడ్డ తమిళనాడు ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదు. పైసల పంక్చువాలిటీ కాదు, పాలిటిక్సే ముఖ్యం అని మొండిగానే ముందుకు వెళ్తోంది. మీరిస్తామంటే మేమొద్దంటామా అని బ్యాంకుల వెంట ఎగబడి అప్పు తీసుకున్నందుకు గుక్క పెట్టి ఏడుస్తున్న రాష్ట్రాల్లో మొదటిగా మేలుకున్నది హిమాచల్ ప్రదేశ్. పేరుకు చిన్న రాష్ట్రమే, వచ్చింది మాత్రం పెద్ద కష్టమే. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. తీసుకుందామంటే అప్పు కూడా దొరకడం లేదు. రాబోయే 6 నెలలు మీ జీతాలు 20% కత్తిరించివ్వబడును. అసౌకర్యానికి చింతిస్తున్నాం అని దండోరా వేసింది హిమాచల్ ప్రదేశ్. పీఆర్సీ అమలు చేయడం లేదని, ఇంక్రిమెంట్లు కట్ అవుతున్నాయని, డిఏలు బకాయి పడ్డారని డిమాండ్ల చిట్టాతో ప్రభుత్వాల మీదకి దండయాత్ర చేయడం ఒక్కటే తెలిసిన ఉద్యోగులకు ఈ బ్రేకింగ్ న్యూస్ చూసి హార్ట్ బ్రేక్ అయింది. అవును, హయ్యర్ ర్యాంక్ ఉద్యోగుల జీతాల్లో నిర్దాక్షిణ్యంగా కోత విధించింది హిమాచల్ సర్కార్. ఈ విధంగా తన ఆర్థిక పతనావస్థను బయటికి చెప్పుకోవడమే కాదు, ఇప్పటికైనా మేలుకోకపోతే రేపటి రోజున పీడకలే అని మిగతా రాష్ట్రాల్ని కూడా అప్రమత్తం చేసింది హిమాచల్ ప్రదేశ్. పైసల్లేక బండి నడవని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవచ్చు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 చెబుతోంది. దాన్ని ఆసరాగా చేసుకుని గట్టెక్కాలని హిమాచల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో కూడా ఇలా కత్తిరించిన జీతమే ఖజానా నుంచి రిలీజ్ అవుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల పే స్కేల్ కూడా మారిపోయింది.
రేపటి రోజున మా జీతాలకు కూడా ఎసరొస్తుందని 3rd క్లాస్ 4th క్లాస్ ఉద్యోగులు కూడా లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత తిరిగి చెల్లిస్తామని భరోసానిస్తోంది. కానీ హిమాచల్ ప్రభుత్వానికి అంత సీన్ లేనే లేదు. ఎందుకంటే 45,000 కోట్లున్న హిమాచల్ రుణభారం 3 ఏళ్లలో రెండింతలు పెరిగి ఇప్పుడు 1,00,000 కోట్లు దాటేసింది. ఆల్రెడీ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ క్లోజ్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ అప్పుల ఊబిలోంచి బయటికి రావాలంటే కొన్ని తరాలు పట్టొచ్చు. ఒక చట్టం మార్పు తీసుకొస్తేనే ఆగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో జరిగేది దేశం అంతా ఉన్నది, కొంతమంది ఎక్కువ రెవెన్యూ ఉన్నది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ దాచుకోగలుగుతున్నారు. అది తప్పకుండా మార్పుకు మాత్రం సమయం వచ్చింది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెవెన్యూ పడిపోయినప్పుడు కొన్ని రాష్ట్రాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇటువంటి రిలీఫ్ ట్రిక్కులు ప్లే చేశాయి. అంటే ఇప్పుడు కోవిడ్ నాటి దురావస్థ దాపురించినట్టేగా. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ ని ముంచేసింది, రేపు ఆంధ్రప్రదేశ్నో ఇంకో ప్రదేశ్నో మడతట్టదా ఏంటి అని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎందుకంటే మన రాష్ట్రాలకే కాదు, దేశంలో ఏ రాష్ట్రానికి ఆర్థిక క్రమశిక్షణ ఇసుమంతైనా లేదు. ఇంగితం మరిచి సిగ్గుపడకుండా అప్పులు చేసి పైసల సంక్షోభంతో అలమటించేవే. నిండా 80 లక్షలైన జనాభా లేని హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్లో సగమైనా లేని హిమాచల్ ప్రదేశ్, పర్యాటకం, ఎక్సైజ్ తప్ప మరో ప్రధాన ఆదాయ వనరే లేని హిమాచల్ ప్రదేశ్ ఏకంగా 1,00,000 కోట్ల అప్పు చేసిందంటే అక్కడి ప్రభుత్వాల బుద్ధి ఎంత గడ్డి తిన్నట్టో కదా. గతేడాది కంటే 6% తక్కువగా 54,000 కోట్లతో బడ్జెట్ సమర్పించిందంటే రాష్ట్రం ఎంతగా చితికిపోయిందో అర్థమవుతోంది. ఈ దురావస్థకు పన్నుల రెవెన్యూ తగ్గడం, సర్కారీ ఖర్చు పెరగడం కాదు, అంతకు మించిన పొలిటికల్ కారణం ఇంకోటుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా అర్థం లేని బడాయికి పోయిన ప్రభుత్వాలు, వాటి బాధ్యతారహిత విధానాలే హిమాచల్ను అప్పుల కొలిమిలోకి నెట్టేశాయి. అదే దారిలో మరికొన్ని రాష్ట్రాలు. దేశంలోకెల్లా ఎక్కువ అప్పులు చేసి రికార్డులు బద్దలు కొట్టిన తమిళనాడు దాన్నొక గర్వకారణంగా అనుకుంటోంది. భవిష్యత్తు గురించి కనీస ఆలోచన లేకుండా ఇప్పటికీ ఫ్రీ పీస్ పాటలోనే నడుస్తోంది అరవనాడు. మిక్సీలు, గ్రైండర్స్, కలర్ టీవీలు, సైకిళ్లు, ల్యాప్టాప్లతో మొదలుపెట్టి అక్కడితో ఆపకుండా సర్కారీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ ఛాన్స్ ఇచ్చి కావాల్సినంత ఎలక్టోరల్ అడ్వాంటేజ్ పొందింది తమిళనాడు. ఆ విధంగా మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈసారైతే మేనిఫెస్టోల్ని మరింత అందంగా తీర్చిదిద్దుకుని రెచ్చిపోతూ ఉన్నాయి అక్కడి పార్టీలు. ఇప్పుడు అన్నాడీఎంకే సమర్పించు 5 గ్యారంటీలోకెల్లా పెద్ద గ్యారంటీ ఏంటో తెలుసా? బస్సుల్లో మగాళ్లకు కూడా ఉచిత ప్రయాణం. కానీ ఫ్రీ 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 అంటూ తమ రాష్ట్రాన్ని ఇంకా ఇంకా అప్పుల కొలిమిలోకి తోస్తున్నారన్న నిజాన్ని మర్చిపోతున్నారా? కిలో బియ్యం రూపాయికని పెట్టి స్టార్ట్ చేశారు. ఇవాళ అన్ని పార్టీలు అక్కడికి చేస్తున్నాయి. కానీ దాంట్లో ప్రజలు కూడా యాటిట్యూడ్ ఏంటంటే ఇది మా డబ్బే కదా మీరే ఇస్తున్నారని పొలిటికల్ పార్టీస్కి దీని మీద అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జరిగే ఎలక్షన్ కూడా రిజల్ట్ కూడా మనకు చెప్తాది. ఫ్రీ బీజ్ ఇస్తున్నంత మాత్రం ఓట్లేస్తారంటే లేదు. రుణాల రొచ్చులోకి దిగిన మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ కల్పించి ఖజానాకు 10,000 కోట్ల అదనపు భారం మోపింది. ఇది చాలదన్నట్టు ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించే ప్రయత్నాల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం. కేవలం నగదు బదిలీ పథకాలకైన ఖర్చు 1.7 లక్షల కోట్లు. రాష్ట్రాల ఆదాయంలో ఎక్కువ భాగం ఉచిత హామీలకే ఖర్చవుతోందని, సబ్సిడీల లెక్కల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందని ఇటీవలే ఆర్థిక సంఘం అలర్ట్ చేసింది. ఉచితాల కోసం ఒక్కో వ్యక్తిపై 16,460 రూపాయలు వెచ్చిస్తోందని, తగ్గించుకోకపోతే కష్టాలు తప్పవని హెచ్చరించింది కూడా. చిన్న రాష్ట్రం అవటం వల్ల సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి సాయం చేస్తున్నారు. 99% బడ్జెట్ అక్కడ చాలటం లేదు జీతాలకి. హిమాచల్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బిస్తే కానీ బోర్డర్ స్టేట్ అని కుదరట్లేదు. అందువల్ల ఇది చూసేది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ కంట్రోల్ చేయరు, కోర్ట్స్ కూడా కంట్రోల్ చేయలేరు, ఎలక్షన్ కమిషన్ కూడా కంట్రోల్ చేయలేరు. రాష్ట్రాల పన్ను ఆదాయంలో 1% మించి ఉచిత పథకాలకు ఖర్చు పెట్టకూడదు, ఇలా షరతు పెట్టాలంటూ ఎస్బీఐ సలహా ఇచ్చింది. కానీ జీడీపీతో సంబంధం లేకుండా అప్పుల ఊపిలో ఉన్నామని చెప్పుకుంటూనే ఉచిత వరాలు ప్రకటిస్తూనే ఉన్నాయి రాష్ట్రాలు. ఫ్రీ పీస్తోనే మేనిఫెస్టోలు రాసుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. గెలిచిన తరువాత వాటిని తీర్చలేక సతమతమవ్వడం షరా మామూలైపోయింది.
మార్పు అనేది తేవాలి, ప్రజలు డిమాండ్ చేయాలి. అన్నిటికంటే మొదల భారతదేశంలో చట్టం లేకపోతే పూర్తిగా జనం పొలిటికల్ పార్టీస్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. కాబట్టి ఆర్టికల్ 293 మార్చే టైం మాత్రం ఏమైనా చేసే టైం వచ్చింది. మన దగ్గర కేవలం ₹1 నెల జీతం తీసుకుని పనిచేసే ముఖ్యమంత్రులున్నారు. కాన్వాయ్ సైజ్ తగ్గించుకునే పెద్ద మనసులో ఉన్నాయి. డాబా ఇంట్లో ఉంటూ సైకిల్ మీద సచివాలయానికి వచ్చే ప్రభుత్వ పెద్దల్ని కూడా చూసింది మన దేశం. అది ప్రజల సొత్తు, ప్రజలకే చెందాలి, ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు పెట్టాలి అనే కమిట్మెంట్ వాళ్ళది. కానీ ఇది సరిపోదు. విచ్చలవిడిగా జరిగే ప్రోటోకాల్ ఖర్చులు తగ్గాలి, లక్షల జీతాలిచ్చి సలహాదారుల నియామకాలు రద్దవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్లలో ₹83.25 కేటాయింపులు తిరిగి రాని ఖర్చులకే వెళుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ పంక్చువాలిటీ ఉన్నట్ట లేనట్ట. దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా చరిత్రకెక్కింది తమిళనాడు. పంజాబ్, పశ్చిమ బెంగాల్ జీఎస్డీపీలో 40% పైగా అప్పు చేసి తలకు మించిన భారాన్ని మోస్తున్నాయి. మన దేశంలో కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే పరిమితికి లోబడి అప్పులు తీసుకున్నట్లు తేలింది. ఇప్పటిదాకా 8.64 లక్షల కోట్లు అప్పు తెచ్చుకున్న తెలంగాణ ఒక్కొక్కరి నెత్తిన 2.46 లక్షల రుణభారం మోపింది. పాత బాకీలకు వడ్డీ కట్టుకోవడానికి కొత్త రుణాలు తీసుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 82,000 కోట్ల కొత్త అప్పు చేయాలని డిసైడ్ అయింది తెలంగాణ. రూపాయి రాక కంటే రూపాయి పోక ఎక్కువైపోయి, రెవెన్యూ రాబడిని మించి కేటాయింపులు పెరిగిపోయి, బడ్జెట్లన్నీ లోటు బడ్జెట్లుగా దాపురించి మిగులు బడ్జెట్ అనే ముచ్చటే లేకుండా పోయింది మన పేరు గొప్ప రాష్ట్రాల్లో. పైకి పటారం, లోన లోటారమే. ఇప్పుడు హెచ్పి క్లైమాక్స్ దేశానికి తెలిసింది. నిజానికి ఆర్థికంగా మన ఏపీ కూడా అంతంత మాత్రమే. అప్పులు ఆగిపోతే అధోగతే. ఎందుకంటే ఏటా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు 70,000 కోట్లు, అప్పులపై తీర్చాల్సిన అసలు వడ్డీ కలిపి 75,000 కోట్లు. దీనికి తోడు సంక్షేమ పథకాలకు 75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక మిగిలింది శూన్యమేగా. రియల్గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు. నిన్నే ఢిల్లీలో పోయి అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి వచ్చాను. కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీస్కి ఇచ్చాం. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాల్సిందే, వారి ఆర్థిక స్థితి మెరుగుపడాల్సిందే. కానీ ఇందులో లీకేజీల మాటేంటి? సామాజిక పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటివి గుదిబండలని తెలిసినా నెత్తిన పెట్టుకుని మోయాల్సిన అత్యవసర పరిస్థితి. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పింఛను 35 రూపాయలు, తర్వాత నేను 75 రూపాయలు చేస్తే, తర్వాత 200 రూపాయలు అయితే 200 రూపాయలని 2,000 రూపాయలు ఒకేసారి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 10 రెట్లు పెంచాం. పెంచిన పెన్షన్లు 1వ తేదీ టంచనగా ఇస్తున్నామా లేదా అక్కడితోనే సరి. అనర్హుల జాబితా చేతిలో సిద్ధంగా ఉన్నా వాళ్ల పేర్లు డిలీట్ చేసే దమ్ము ఏ ప్రభుత్వాలకు లేదు. మొన్న మధ్య దివ్యాంగుల పెన్షన్లలో సంస్కరణలు తీసుకొస్తే ఆగమాగమైంది. ఎల్పీజీ లాంటి కొన్ని ప్రభుత్వ సబ్సిడీల్ని స్వచ్ఛందంగా వదులుకోవాలని జనాన్ని వినమ్రంగా కోరుకుంది కేంద్రం. అయినా మనోళ్లు ముందుకు రాక ఫలితం గుండుసున్నా. మరి ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడాలంటే ప్రభుత్వాల దగ్గరుండే మరో మార్గం ఏంటి? సంపద సృష్టించడం అనే ఫార్ములా ఒకటున్నా దాని అమలు మీదే సందేహాలు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించడం నేర్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏపీ మరో శ్రీలంకలా మారుతోందన్న భయాలు ఇప్పటివి కావు, గత ప్రభుత్వం నుంచి వింటూనే వస్తున్నవే. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశంలోని మెజారిటీ రాష్ట్రాల ఆర్థిక దుస్థితి ఘోరాతి ఘోరం. ఇబ్బడి ముబ్బడిగా తాయిలాలు పంచిపెట్టకుండా పొదుపు చర్యలు పాటించడం ఒక్కటే పరిష్కారం. దేశంలో సంపదంతా బడాబాబుల దగ్గర పోగయ్యే పరిస్థితి కాకుండా ప్రభుత్వం దగ్గర పోగయ్యేటట్టు చూసుకోగలిగితే ప్రజల సంక్షేమం చూడొచ్చు. వాటికి ఉచితాలను పేరు పెట్టి ద్రోహం చేయొద్దు. ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం దగ్గర సంపద పోగయ్యేట్టు చూసుకుంటే సమస్యలు పరిష్కారం చేయటం, ప్రజల సంక్షేమం చూడటం
ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చు పెరిగిందంటే అది గట్టి ప్రమాద సంకేతం. కానీ మన రాష్ట్రాలు ఆ స్థాయిని ఎప్పుడో దాటేశాయి. భారీ కుదుపేదైనా వచ్చిందంటే ఎంతటి బలమైన రాష్ట్రమైనా తట్టుకోవడం కష్టం. పైగా ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఎప్పుడో వెంటిలేటర్ పైకెక్కేశాయి. రాష్ట్రానికి అప్పు దొరకడం ఆగిపోతే కొలాప్స్ అవ్వక తప్పదా? ఇక్కడ అప్పు పుడితేనే బియ్యం పప్పు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తోందా తక్కువ చేస్తోందా అనే లెక్కలే తప్ప అప్పులు లేకుండా ప్రభుత్వాలు నడిపే సామర్థ్యాలపై మాట్లాడుకోవడమే మానేశాం. ఇన్ని కోట్లు వడ్డీ కట్టాం అని చెప్పుకోవడమే తప్ప అసలు ఎప్పుడు తీరుస్తారన్న ధ్యాస లేదు ప్రభుత్వాలకు. అంటే రాబోయే తరాలను చిక్కుల్లో నెట్టినట్టేగా. అందుకే ప్రజాకర్షక పథకాలు, వాటి అమలు కోసం మితిమీరిన అప్పులు ఇదే ఆర్థిక అధోగతికి అసలు కారణమని, ఇది ప్రగతి నిరోధక పంథా అని నెత్తి నోరు బాదుకుంటున్నారు ఆర్థికవేత్తలు. మరి మోగించొద్దా రుణభేరి? ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేత్ర.